కనిపిస్తుందో ఇక్కడ మన బాలాపూర్ గణనాథుని యొక్క విజయయాత్ర మనకు కనిపిస్తూనే ఉంది ప్రతి సంవత్సరం. కాబట్టి మనం ఇక్కడ రోహింగ్యాల గురించి చర్చించుకోవడానికి మనం ఏదైతే సమావేశమైనామో ఇది ఒక రకమైనటువంటి శక్తి ప్రదర్శన. ఎవడోడైతే చెప్పిండో ఏమేమైతే అనుకున్నారో చాలా మంది అనుకున్నారు ఎవరు గ్యాదర్ అవుతారు ఈ దాని మీద అసలు మనకు ఏమైనటువంటి ఇబ్బంది లేదు, ఎవరు దీని గురించి ఆలోచించేటటువంటి పరిస్థితులు లేరని. కానీ ఈరోజు ఉన్నటువంటి ఒక హిందూ బంధువుల యొక్క సమూహాన్ని చూస్తే వాళ్ళందరికీ ఒక జవాబు దొరికిందని నేను అనుకుంటున్నా. భద్రత ఏ రకంగా కూడా బాధ్యత లేని అధికారుల వల్ల లేదా శాంతి భద్రతలు చెప్తున్నటువంటి నిర్లక్ష్యమైనటువంటి శాంతి భద్రతను పేటయిస్తున్నటువంటి అధికారుల వల్ల ఈరోజు మనము తలదించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఒక సభా ప్రాంగణాన్ని ఒక సమావేశాన్ని మనం అనుకున్నప్పుడు చేయాలనుకున్నప్పుడు కోర్టుకు వెళితే కానీ మనకి ఈ పర్మిషన్లు వచ్చేటటువంటి పరిస్థితి లేదు. సరే, చాలామంది విషయాలు చెప్పడం జరిగింది. రోహింగ్యాల సమస్య ఇక్కడనే అని, భారతదేశం కాదు ప్రపంచం మొత్తం ఉంది సమస్య. ఈ ప్రపంచం మొత్తంలో ఉన్న సమస్యలో చాలా మటుకు అత్యధికంగా మైనారిటీ దేశాలే మైనారిటీల నుంచి వచ్చేటటువంటి రోహింగ్యాలను రానియకుండా ఆపుతున్నారు. కానీ ఇక్కడ మన దేశంలోకి మాత్రం ప్రజాస్వామ్యంలో లౌకికవాదులని ఎవరైతే చెప్తున్నారో వాళ్ళ వల్ల వచ్చి ఉంటున్నారని నేను మీ అందరికీ చెప్తున్నా. కాబట్టి పార్టీలకు అతీతంగా మనం ఈ నిర్ణయాన్ని ముందుకు తీసుకెళ్ళి మనకున్నటువంటి చట్టాలను గట్టిగా చేసి మనకి ఇక్కడ ఉన్నటువంటి రోగులందరినీ కూడా ఇక్కడ నుంచి డిపోర్ట్ చేయాలి. డిపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం ఏముందని లౌకికవాదులు చెప్తారు. ఈ రోజు ఉన్నటువంటి వ్యవస్థను భ్రష్టు పట్టించేటటువంటి వ్యవస్థలకు తీసుకెళ్తున్నారు. ప్రజాస్వామ్యానికి వెన్నుముకగా ఉన్నటువంటి ఎన్నికలను వీళ్ళు భ్రష్టు పట్టిస్తున్నారు. అలాగే చేతి వృత్తులు ఉన్నటువంటి మంగళ పని చేస్తున్నటువంటి వృత్తికారులు కానీ కార్పెంటర్లు కానీ ఇట్లా వృత్తిరీత్యా ఏదైతే హిందువులు చేస్తున్న ప్రతి ఒక్క వ్యవస్థలోకి వీళ్ళు చచ్చుపడబడి ఉన్నారు. వీళ్ళు ఆ కార్యక్రమాలు చేసి మన యొక్క హిందూ యొక్క ధర్మాన్ని కించపరుస్తున్నారు. కాబట్టి మనం జాగృతం కావాల్సినటువంటి అవసరం ఉంది. మనకున్నటువంటి అవకాశం ఒకటే, జాగృతం చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈరోజు ఇంతమంది ఇక్కడికి అందరూ గ్యాదర్ అయ్యిందంటే ఒక కారణం ఉండొచ్చు. దేశవ్యాప్తంగా కాదు, ప్రపంచవ్యాప్తంగా హిందూ ధర్మానికి సంబంధించినటువంటి ఎవరైతే ఆదుకోవాల్సినటువంటి నాయకులు ఉన్నారో వాళ్ళందరూ ఇబ్బందులు పడేటటువంటి సిచ్యువేషన్ వచ్చింది. కాబట్టి అవన్నీ మనం సోషల్ మీడియాల ద్వారా చూస్తున్నాం. ఆ ఆక్రోషణనే మనల్ని ఇక్కడ కల్పిందని నేను ఖచ్చితంగా నమ్ముతున్నా. కాబట్టి రాబోయేటటువంటి తరానికి ఈ రకమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని ఇవ్వాలన్నా మన యొక్క ఆచార వ్యవహారాలను మన ధర్మాన్ని మన కుల వృత్తులను కాపాడుకోవాలన్నా మన యొక్క ధర్మ సందేశాన్ని రాబోయే తరాలకు రక్షణ స్థితిలో ఇవ్వాలన్నా మనం దీన్ని ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అనేకమైనటువంటి రాజకీయ పార్టీలకు ఒకటే విజ్ఞప్తి, అన్ని విభిన్నమైనటువంటి రాజకీయ పార్టీలు ఉన్నాయి, వాళ్ళకు సొంత ఎజెండా ఉండొచ్చు, కానీ నేషన్ ఫస్ట్ పార్టీ నెక్స్ట్ ఆ రకమైనటువంటి నినాదంతో మనం ముందుకెళ్ళి ఉజ్వలమైనటువంటి భారత భవిష్యత్తును నిర్మాణం చేస్తామని ఆశిస్తూ ఇచ్చిన అవకాశాన్ని ధన్యవాదాలు తెలుపుకుంటూ జై హింద్.